హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం అయితే చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. తప్పకుండా వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరైనా ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన ప్రిపేర్ అవుతుంటే టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ కేవలం 99 రూపీస్ మాత్రమే మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. యాప్ లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇదే కాకుండా కరెంట్ అఫైర్స్ కంప్లీట్ 2023కి సంబంధించి గ్రామ వార్డు సచివాలయం కోర్సు, గ్రామ వార్డు సచివాలయంతో పాటు ఏపీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, చూడండి. ఫ్రీ క్లాసెస్ నచ్చితేనే పూర్తి కోర్సు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. వివాదాలు లేవు, ఇబ్బందులు లేవు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం పక్కా ప్రణాళిక అని చెప్పి. సో ఏపీఎస్సి వరుస నోటిఫికేషన్లు మనకు లాస్ట్ మంత్ రిలీజ్ చేసింది. దాదాపుగా 1446 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు. ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 1, డిప్యూటీ ఈఓకి సంబంధించి, అలాగే జేఎల్, డిఎల్ ఇలాంటి చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసింది. వాటికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఇంకా జరగలేదు. సో మనకు ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతాయి. ఇంకా ఏదైతే అప్లై ప్రాసెస్ అయితే నడుస్తోంది. ఏపీ గ్రూప్ 2కి సంబంధించి మనకు అప్లై చేసుకోవడానికి 10వ తేదీ లాస్ట్ డేట్. ఇంకా 4 డేస్ మాత్రమే ఉంది. ఇప్పటిదాకా సర్వర్ ఇష్యూ ఉంది. ఇప్పుడు సర్వర్ ఇష్యూ రిజాల్వ్ అయింది, కానీ తక్కువ సమయం ఉంది. ఏమైనా పెంచుతారా ఏమో చూడాల్సి అయితే ఉంది. బట్ అభ్యర్థులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో ప్రభుత్వము ఇక్కడ ఏడాది చివరిగా మనకు ఎలక్షన్స్ వచ్చే టైంలో ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. కానీ మనకి ఇంకా గ్రామ సచివాలయానికి సంబంధించి చాలా వ్యాకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకు డిఎస్సికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. చాలామంది నిరుద్యోగులు అయితే ప్రజెంట్ డిఎస్సి, మెగా డిఎస్సి కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎప్పుడు ఖాళీలు అప్పుడే భర్తీ అని చెప్పి మనకు ఒక ఆర్టికల్లో ఇక్కడ రాయడం జరిగింది. కానీ డిఎస్సికి సంబంధించి చాలా ఖాళీలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పటి వరకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు. అలాగే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టారు, కానీ దానికి సంబంధించిన ఈవెంట్స్ కానీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు. ఏపీ పోలీస్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ప్రాసెస్ మాత్రం కంప్లీట్ అయింది. సో ఈ ఉద్యోగాలను కూడా వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తే బాగుంటుంది. ఎలక్షన్స్కి చాలా తక్కువ సమయం ఉంది. మనకు ఏదైతే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఈ కానిస్టేబుల్కి సంబంధించి ఈవెంట్స్ జరగాలి, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ జరగాలి. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు, సచివాలయం ఖాళీలు ఇంకా ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామ్స్ ఇవన్నీ కరెక్ట్గా జరగాలి. అవన్నీ చూసుకోవాల్సి అయితే ఉంది. వివాదాలు లేవు, ఇబ్బందులు లేవు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఈరోజు రావడం అయితే జరిగింది. ఈ విధంగానే వివాదాలు, ఇబ్బందులు లేకుండా అన్ని నోటిఫికేషన్స్ త్వరగా రిలీజ్ చేసి కంప్లీట్ చేస్తే బాగుంటుందని చెప్పి నిరుద్యోగులు అయితే కోరుకుంటున్నారు. వాళ్ళ తరపున మేము కూడా కోరుకుంటున్నాము. ఈరోజు ఇచ్చిన అప్డేట్ అయితే ఇది. సో అన్ని నోటిఫికేషన్స్ వెంటనే రిలీజ్ చేయాలి. డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అలాగే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలి. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ఏదైతే మనకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారో వాటికి సంబంధించి ఎగ్జామ్ పెట్టి ఆ నోటిఫికేషన్స్ కూడా కరెక్ట్గా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ వస్తే మన ఛానల్లో చెప్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.